ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ చట్నీ వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది. అదే పెసరట్లోకైతే కంపల్సరిగా కొబ్బరి చట్నీ ఉండాల్సిందే. మరి ఈ కొబ్బరి చట్నీ దోశలోకి అలాగే పెసరట్లోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఈ కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా తయారైపోతుంది. పెసరట్లోకైతే కొబ్బరి చట్నీ అదిరిపోతుంది. మరి ఇది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే ఒక కొబ్బరికాయని ఈ విధంగా కొట్టి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. దీంట్లోకి మీకు కారం ఎక్కువ అనుకుంటే కనుక తగ్గించుకోవచ్చు. మనకైతే ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. కానీ నేనైతే ఒక 2 అయితే తీసేసాను. ఇప్పుడు మిగిలిన వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాము. కారం ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. కానీ ఇందులోకి సమానంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మనం తీసుకున్నది ఒక కొబ్బరికాయ కాబట్టి ఈ పచ్చిమిర్చి అయితే మనకి సరిపోతాయి. పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవడం వల్ల వేయించుకునేటప్పుడు పేలకుండా ఉంటాయండి. అంటే చిట్లుతాయి కదా, అలా చిట్లకుండా ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఈ చట్నీ చాలా ఈజీగా తయారైపోతుందండి. చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎక్కువ పనులున్నా కూడా ఈ చట్నీ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి చింతకుండా వేగుతాయండి. చూడండి ఒకసారి. ఈ విధంగా పచ్చిమిర్చిని ముక్కలుగా కానీ లేదా ఘాట్లు కానీ పెట్టుకున్నట్లయితే పచ్చిమిర్చి చింతకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చాలామంది పచ్చిమిర్చిని ఇలా వేయించి తీసేస్తూ ఉంటారండి. అలా కాకుండా బాగా వేగనివ్వాలి. అలా వేగినప్పుడే మనకి కారం అనేది తగ్గుతుంది. కొంచెం వేయిస్తే కారం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఘాటుగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి అయితే ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కొంచెం మనకి సగం అయితే వేగాయి. ఇప్పుడు ఇంకొంచెం అయితే వేగనిద్దాము. కొబ్బరి చట్నీలోకి పచ్చిమిర్చి బాగా వేగితేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. లేదంటే ఘాటు బాగా ఎక్కువ తగులుతుంది. మనం చట్నీ తినలేం కాబట్టి పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. మనం పెద్ద జార్ అయితే తీసుకున్నాం కాబట్టి అన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేసుకుని మిక్సీ అయితే పట్టుకుందాము. చూసారు కదా, ఇలా అయితే మనకి ముందు కచ్చాపచ్చాగా అయితే నలిగిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులో పల్లీలు వేసుకుందామండి. చూసారు కదా, కొబ్బరి చట్నీ అంటే వట్టి కొబ్బరి చట్నీయే కాదండి, పల్లీలు కూడా వేసుకోవడం వల్ల ఈ కొబ్బరి చట్నీకి అధిక రుచి అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే పల్లీలు వేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ చట్నీని ఏ టిఫిన్లోకైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, మరి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ అయితే ముందుగా వస్తాయి. చూసారు కదా, పెసరట్లోకి అయితే నేను ఈ విధంగా కొబ్బరి చట్నీని రెడీ చేసేసాను. చూడండి ఒకసారి. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు పెసరట్లోకి ఏ చట్నీ ఇష్టమో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, టేస్టీగా ఉండే పెసరట్టుతో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది.